ఫ్రెండ్స్ ఇవాళ మీకు జబర్దస్త్ ప్లాట్ తీసుకొచ్చారండి. శంషాబాద్కి అతి సమీపంలో ఉన్న విలేజ్ వచ్చేసి తిమ్మాపూర్ విలేజ్ అండి. ఈ విలేజ్ నుంచి మనం లెఫ్ట్కి ఒక 4 మినిట్స్ వే వెళ్తే మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. మీకు చూపిస్తాను అనమాట. ఇది రన్నింగ్ రోడ్ అనమాట, 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి పెద్ద తూప్రా విలేజ్ అండి. ఈ విలేజ్ దాటంగానే మనకు చిన్న తూప్రా జంక్షన్ వస్తుంది అన్నమాట. మీకు అనిపిస్తుంది చిన్న తూప్రా జంక్షన్ అనమాట. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ ముందుకు వెళ్తే ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు వరల్డ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఉన్నారు కదా, మై హోమ్ సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ ఇక్కడే ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వల్ ఇక్కడే ఉంది, జిమ్స్ హాస్పిటల్ ఇక్కడనే ఉంది. ఇవన్నీ అది పెద్ద రోడ్, అది ఇంకా 150 ఫీట్ పెద్ద రోడ్ అనమాట. ఇది 60 ఫీట్ రోడ్, ఇది 60 ఫీట్ రోడ్. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు మన్సాన్పల్లి చౌరస్తా వస్తుంది, మహేశ్వరం వస్తుంది. మహేశ్వరంకి మన్సాన్పల్లికి మధ్యలో విప్రో సెజ్ ఉంది. దాంతోపాటు ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళకి సంబంధించిన సెజ్ కూడా ఉందండి. ఇవన్నీ హైలైట్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ప్లాట్ చూపిస్తానండి. జస్ట్ ఈ జంక్షన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇది చిన్న 60 ఫీట్ రోడ్. ఇది అనుకొని మనకు శతాబ్ది టౌన్షిప్ సంబంధించిన సంపద 2 అనే వెంచర్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. మీకు వెంచర్ లోపలికి వెళ్ళి చూపిస్తారనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 years ఓల్డ్ వెంచర్ అండి. మీరు షాద్నగర్లో కొత్తూరులో వెళ్ళి ఎక్కడో వెళ్ళి మీరు హైవే నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి మీరు అక్కడ 15,000 పెడుతున్నారు కదా, ఇక్కడనే మీకు శంషాబాద్ నియర్ బై డిస్టెన్స్లో ఒక 5 నిమిషాల వేలో మనకు మంచి ఇదండి ప్లాటు. ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు 40/60 246 గజాలు అనమాట. వెరీ నియర్ బై డిస్టెన్స్లో మనకు ప్లాట్ సేల్కి వచ్చింది. ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి 18,000 చెప్పారండి ఇనిషియల్గా. బట్ ఎవరైనా స్పాట్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి 15,500 మాత్రమే వస్తుందండి. మీరు ఎక్కడో కొత్తూరు షాద్నగర్కి వెళ్ళి కొనే కన్నా శంషాబాద్ నియర్ బైలో ఇదే ప్రైస్లో మనకు మంచి ప్లాట్ సేల్కి వచ్చిందండి. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా జబర్దస్త్ ఉన్నాయన్నమాట. సో నా ఫ్రెండ్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ వచ్చి హెచ్ఎండిఏ లేఅవుట్ R2 జోన్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ.